ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులరా, మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. దేవుడు మనపై చూపిన కృప, దేవుడు మనపై చూపిన ప్రేమను మన అన్నిటికీ మర్చిపోలేమనే వాస్తవాన్ని గ్రహించాలి. మనము బ్రతికించడానికి కేవలం ప్రభువు మాత్రమే కృప చూపినాడనేది అక్షర సత్యం. నా ప్రియ దేవుని బిడ్డారా, బైబిల్ చెప్తుంది, మనము నిన్నటి వారమే అయినప్పటికీ కూడా కృపే మమ్మల్ని కాపాడింది, కృపే మనల్ని సజీవులకులో ఉంచిందని వాక్యం బోధిస్తుంది. నిజమైన ప్రియ దేవుని బిడ్డారా, లోకంలో ఎక్కడ చూసినా అన్యాయం విస్తరించింది, లోకంలో ఎక్కడ చూసినా పాపం అపరిమితంగా విస్తరించింది. అయితే నా ప్రియ దేవుని బిడ్డారా, ఇటువంటి అన్యాయంలో, ఇటువంటి అక్రమంలో దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉంచాలని ఆశపడుతున్నాడు అనేది వాస్తవం. దేవుడు ఇంకా మనల్ని సజీవులకులో ఉంచి తన కృపను అనుగ్రహించి వాక్యం బోధిస్తుంది. సజీవులే కదా నిన్ను స్తుతించేది. నిజమే, మనం ఈ దినం ఈ క్షణం సజీవులుగా ఉండి ప్రభు యొక్క ఘనమైన నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి ప్రభువు ఇచ్చిన గొప్ప కృపకై ఆయనకు వేలాది స్తోత్రాలు చూపిస్తున్నాను. మంచిది. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోటి మాట్లాడాలని ఆశపడుతున్నాడు కనుక మనం ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నాం. అందుకంటే ముందుగా ఒక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రవచన గ్రంథం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాయబడింది. అదేంటంటే, మీరు నా మాట సమ్మతించి నా మాటకి లోబడితే కనుక మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. ఒకవేళ లేదా మీరు నా మాటకు సమ్మతింపకుండా మీరు తిరుగుబడితే కనుక మీరు నిశ్చయంగా కట్యం పాలవుతారని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఆ మాటను చదువుదాం. ప్రవచన గ్రంథం యెషయా 1వ గ్రంథం 19వ వచన భాగంలో ఒక మాట రాయబడింది. ఆ మాటను ధ్యానం చేద్దాం. చూడండి, మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిత్యముగా మీరు కట్యం పాలవుదురు. యెహోవా ఇలాగనే సెలవిస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డరా, ఇక మనం చదవబడిన వాక్యంలో దేవుని ఒక్క వాక్కు ప్రత్యక్షమై సెలవిస్తుంది. ఏంటంటే, ఈ వాక్యం యెషయా ప్రవక్తకు ప్రత్యక్షమై దేవుని మాట సెలవిచ్చిన మాట ఏంటంటే, మీరు సమ్మతించిన మాట వింటే గనుక మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు. ఇది ఆత్మీయంగా చెప్పాలంటే, మీరు భూమి మీద మంచి స్థితిని జీవిస్తారు. మీరు భూమి మీద మంచి స్థితి కలిగి జీవిస్తారు. మంచి ఆత్మీయ జీవితాన్ని జీవిస్తారు. మంచి ఆనందం కలిగిన జీవితాన్ని, మంచి నెమ్మది కలిగిన జీవితాన్ని, ఆదరణ కలిగిన జీవితాన్ని, సంతోషం కలిగిన జీవితాన్ని, ఇటువంటి మంచి జీవితాన్ని ప్రభు ఇస్తారని సెలవిస్తున్నాడు. అయితే ప్రియులరా, మీరు ఒకవేళ సమ్మతింపక దేవుని మాటకు తిరుగుబడితే కనుక మీరు నిశ్చయంగా ఖడ్గం పాలవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డరా, చదివిన మాటలో మీరు సమ్మతించి నా మాట వింటే కనుక, ఎందుకని ప్రభు ఈ మాట సెలవిస్తున్నాడు? ఇంతవరకు ఇశ్రాయేలు జనాంగము దేవుని మాటను వినకుండా దేవుని మాటను త్రోసిపుచ్చింది కనుక ఇశ్రాయేలు జనాంగానికి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా మాట వినిన ఎడల, మీరు నా మాటకు సమ్మతించి లోబడిన ఎడల ఎంత మేలు. నిజమే, చాలా మంది నేడు ప్రపంచంలో జీవిస్తున్న జనాభా అంతా కూడా దేవుని మాటను దృఢీకరిస్తూ జీవిస్తున్నారు. దేవుని మాటను ఎంతగా హెచ్చరించిన దేవుని మాటను లోబడే మనస్తత్వం ప్రజల దగ్గర లేకుండా పోయింది. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయంగా చెప్పుకోవచ్చు. నా ప్రియ దేవుని బిడ్డరా, దేవుడి మాట ఎందుకు చెప్తున్నాడంటే, మీరు సమ్మతించిన మాట వింటే కనుక మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు. ఒకవేళ మీరు సమ్మతింపక తిరుగుబడితే కనుక మీరు నిశ్చయంగా ఖడ్గం పాలవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే, చాలా మంది లోకంలో జీవిస్తూ దేవుని మాటను ధిక్కరిస్తున్నారు. చాలా మంది దొంగతనంగా, చాలా మంది వ్యభిచారం చేస్తూ, జాగ్రత్తలు చేస్తూ, అక్రమంగా, అన్యాయంగా, కీడును కోస్తూ, కీడును విత్తుతూ లోకంలో బ్రతుకుతున్నారు. ఇది చాలా దరిద్రమైన బ్రతుకని నేను ప్రభు ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఒకవేళ నా ప్రియ దేవుని బిడ్డారా, వాక్యం వినేవాళ్ళు ఎవరన్నా అన్యాయంగా, అక్రమంగా సంపాదించేవారు ఉన్నారా? అన్యాయంగా, అక్రమంగా నడిచిన వారు ఎవరు ఉన్నారా? కాని మార్గాన్ని నడిచిన వారు ఎవరు ఉన్నారా? ప్రభువుకి ఇష్టమైన మార్గంలో వెళ్ళేవారు ఎవరన్నా ఉన్నారా? అయితే ఆలోచించాలి. మీ బ్రతుకును మార్చుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డరా, దేవుడి మాట సెలవిస్తుంది ఏంటంటే, మీరు సమ్మతించి నా మాట వింటే కనుక దేవుడు మీకు మంచి పదార్థాలు అనుభవిస్తారని సెలవిస్తున్నాడు. ఈ ఆత్మీయ పరంగా మనం ఆలోచించగలిగితే కనుక దేవుడు మీకు మంచి నెమ్మదిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు, మంచి సంతోషాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు, మంచి సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు, మంచి జీవితాన్ని, జయ జీవితాన్ని ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. అయితే చాలా మంది లోకంలో జీవిస్తున్న బిడ్డలు ప్రభు మాటను త్రోసివేసి జీవిస్తున్నారు. ఇది మంచిది కాదనే వాస్తవాన్ని గ్రహించాలి. మీరు దేవుని మాటకు సమ్మతించి
అనగా దేవుని మాటను అంగీకరించి ఆయన వాక్య ప్రకారం నడవగలిగే మనస్తత్వం నీకుంటే కనుక ప్రభు నేను ఆశీర్వదింపాలని ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నువ్వు దేవుని మాటను తోసిపుచ్చి దేవుని మాటను కాదని జీవిస్తే కనుక నువ్వు ఖచ్చితంగా నరకంలోనికి త్రోయబడి ఉంటుంది. అప్పుడు దేవుని పెట్టారా? ఒకవేళ దేవుని మాటను నిలకుండా నువ్వు జీవిస్తున్నావా? నువ్వు సంపాదించే ఆస్తి మీదనో, నీకున్న బిడ్డల మీదనో, లేకపోతే నీకున్న ఇండ్ల మీదనో, నీకున్న స్థలాల మీదనో, లేదా నీకున్న పొలాల మీదనో నువ్వు ఆశ కలిగి మక్కువ కలిగి జీవిస్తున్నావా? అయితే వాటిని మానుకోవాలి. వాటి ఎందుకు ఏమి సంతోషం లేదని వాస్తవాన్ని గ్రహించాలి. ఎందుకంటే పిల్లగా ఏదో ఒక రోజు లోకంలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి ఉంటుంది. కానీ ప్రభువు మాత్రమే శాశ్వతమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే మీరు దేవుళ్ళలో కలిగి నడుస్తుంటారో, ఎప్పుడైతే దేవుళ్ళలో కలిగి ఆనందంగా జీవించగలుగుతారో, అప్పుడు ప్రభు ప్రేమ మిమ్మల్ని వెంబడిస్తుంటుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు కూడా జీవితాన్ని చులకనగా జీవించకూడదని ప్రభు యొక్క వాస్తవం చిత్తమైనది. చాలా మంది జీవితాన్ని హేళనగా జీవిస్తుంటారు. దేవుడు మనిషికి జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు ఆ పరమార్థాన్ని ఎరుగకుండా బ్రతుకుతున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం అని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. చాలా మంది దేవుడు తమకు ఇచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేసుకోలేక బ్రతుకుతున్నారు. దేవుడు తమకు ఇచ్చిన అమూల్యమైన శ్రేష్టమైన జీవితాన్ని సరిదిద్దుకోలేక బ్రతుకుతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, లోకము పాపం, లోకంలో ఉన్నది పాపము కనుక మీరు పాపం జోలికి వెళ్ళొద్దు. మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీరు పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి, పరిశుద్ధమైన ఆలోచన కలిగి ఉండాలి, పరిశుద్ధమైన తలంపు కలిగి ఉండాలి. దైవంలో నడుస్తున్న వారు కొలస్సీయులకు రాసిన పత్రికలో పౌలు కొలస్సీ సంఘానికి చెప్తాంటాడు, కొలస్సీ సంఘమా, మీ ప్రవర్తన యథార్థమైనది, మీ విశ్వాసము స్థిరమైనదని దేవుడు చెప్తున్నాడు. నిజమైనప్పుడు దేవుని బిడ్డారా, మీ ప్రవర్తన మీ విశ్వాసం స్థిరమైనదిగా ఉండాలి. చాలా మంది ప్రవర్తన విశ్వాసం నుంచి తొలగిపోయి పనికి మారిన జీవితాన్ని జీవిస్తున్నారు. అందుకని దావీదు భక్తుడు అంటాడు, నేను పనికి మారిన వారితో సహవాసం చేయనంటాడు. నిజంగా చాలా మంది లోకంలో వ్యభిచారంగా, అన్యాయంగా, అక్రమంగా జీవిస్తూ చీరనుకూడని స్నేహాలు చేస్తున్నారు, వినకూడని మాటలు వింటున్నారు, పాడకూడని పాటలు పాడుతున్నారు, చేయకూడని డ్యాన్సులు చేస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డారా, ఇదిగో తండ్రి, నా ప్రియ దేవుని బిడ్డారా, మీరు కనుక దేవుని మాట వినకపోతే కనుక, దేవుని మాటను ధిక్కరించి మీరు జీవిస్తే కనుక ఖచ్చితంగా మీరు నరకంలోనికి వెళ్ళవలసి ఉంటుంది. అలా ఉండకుండా మీరు సత్యంలోనికి వెళ్ళాలంటే ప్రభు మిమ్మల్ని బట్టి ఆశపడుతున్నాడు. కాబట్టి మీ జీవితాలు మార్చుకోవాలి, మీ పరిస్థితులు మార్చుకోవాలి, మీ స్థితిగతులు మార్చుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. నా దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మాటను మీరు సమ్మతిస్తే కనుక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ మీరు దేవుని మాటకు సమ్మతింపక, దేవుని మాటకు లోబడకుండా తిరుగుబడితే కనుక మీరు నిశ్చయముగా ఖడ్గం పాలవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డారా, మీ పరిస్థితిని మార్చుకోండి, మీ స్థితిగతులు మార్చుకోండి, మీ క్రియలను మార్చుకోండి, మీ తలంపులు మార్చుకోండి. మీకున్న సమస్తమైన పాపాన్ని, కల్మషాన్ని విడిచిపెట్టండి. లేదు, నేను ఇంకా పాపంలో జీవిస్తాను, నేను ఇంకా మోసంలో జీవిస్తాను, నేను ఇంకా అన్యాయంలో జీవిస్తాను, నేను ఇంకా అక్రమంలో జీవిస్తాను, నేను నడిచిందే నాకు రాజ్య మార్గము, నేను నడిచిందే నాకు యథార్థమైన మార్గం అని నువ్వు అనుకుంటే కనుక బైబిల్ సాగిస్తుంది, ఒకడు తనకు ఏర్పరుచుకున్న మార్గం అది ఎట్టిదైనా సరే అది వాడి దృష్టికి యథార్థంగా కనపడుతుంది. నిజమైన ప్రతి బిడ్డలారా, చాలా మంది యవనస్తులు, చాలా మంది ప్రజలు తమ నడిచిన మార్గం యథార్థమైనదని వాళ్ళు అనుకుంటున్నారు, వారు నడిచిన మార్గం సత్యమైనదని వారు అనుకుంటున్నారు. చాలా మంది వారు చేసిన పనే మేలైనది, వారు చేసిన పని యథార్థమైనదని వారు అనుకుంటున్నారు. అప్పుడు దేవుని బిడ్డరా, నువ్వు ఎంచుకున్న మార్గం నీకు సరికాదు, నువ్వు ఎంచుకున్న ఆలోచన నీకు సరైనది కాదు, నువ్వు ఎంచుకున్న తలంపు నీకు సరైనది కాదు, నువ్వు వెళ్తున్న మార్గం నీకు సరైనది కాదు. నువ్వు దేవుని మార్గంలో వెళ్ళాలి, దేవుని తలంపులో నడవాలి, దేవుడి క్రియలో ఉండాలి, దేవుడి విశ్వాసం నీలో ఉండాలి, దేవుడు చూపించే ప్రేమ నీలో ఉండాలి, దేవుడు కనబరిచిన మాదిరిని ఈ లోకంలో నువ్వు జీవించాలి. అప్పుడే ప్రభువుకు నీవు ఇష్టంగా ఉంటావు. దేవుడు అంటాడు, నా జనులు నా మాట వింటే ఎంత మేలు, మీరు సమ్మతించి ప్రభు మాట వింటే కనుక మీరు ఆశీర్వదింపబడతారు. ఒకవేళ లేదా ప్రభు మాటని తృణీకరించి ప్రభు మాటకు ధిక్కరిస్తే నువ్వు ఎన్నాళ్ళు బ్రతికినా, ఎన్నేళ్ళు బ్రతికినా నువ్వు దరిద్రంలో బ్రతకాల్సిన వాస్తవ సత్యాన్ని గ్రహించాలి. ఒకవేళ నీకు మేడలు ఉండొచ్చు, విద్యలు ఉండొచ్చు, నేను కాదంటే నీకు ఆస్తి పాస్తులు ఉండొచ్చు, నీకు ధనం ఉండొచ్చు, నీకు సౌభాగ్యం ఉండొచ్చు, నీకు బంగారం ఉండొచ్చు, మంచి బంధువులు ఉండొచ్చు, మంచి స్నేహితులు ఉండొచ్చు, మంచి వర్గాలు ఉండొచ్చు. అయితే నా పిల్లరా, ఇవేవి శాశ్వతంగా దేవునికి స్తోత్రం. ప్రభు మాత్రమే శాశ్వతమైన వాడు, ప్రభు కృప శాశ్వతమైనది, ప్రభు ప్రేమ శాశ్వతమైనది సత్యాన్ని గ్రహించాలి. చాలా మంది జీవితం యొక్క పరమార్థాన్ని తెలియకుండా ఇంకా చాలా మంది అసఖ్యమైన జీవితాన్ని జీవిస్తున్నారు. నీ లోకంలో ఉన్నప్పుడు ఎంత సంపాదించామనేది ఎవరికి అవసరం లేదు. నీ లోకంలో జీవించినప్పుడు ఏం సంపాదించామనేది ఎవరికి అవసరం లేదు. నీకు ఎంతమంది బంధువులు ఉన్నారు, ఎంతమంది వర్గాలు అనేది ఎవరికి సంబంధం లేని విషయం. ఇతను అప్పుడు దేవుడు రాపిడి దినమందు లేదా ఉద్యోగ దినమందు నువ్వు సంపాదించిన ఆస్తి, నువ్వు సంపాదించిన పేరు ప్రఖ్యాతలు, నువ్వు సంపాదించిన బంధుబలగ వర్గాలు, నువ్వు సంపాదించిన
కూడబెట్టిన మేడల మీద వేవి నేను రక్షించాలంటే సత్యాన్ని గ్రహించాలి. చాలా మంది ధనం మీద అస్థిరమైన ధనాన్ని నమ్ముకోవద్దంటాడు ప్రభు. స్థిరమైనది కాదు ధనం, అది ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. కానీ దేవుడి ప్రేమ యుగ యుగాలు శాశ్వతంగా నిలిచిపోతుంది. అటువంటి ప్రేమ కలిగి నువ్వు జీవించగలిగితే, అటువంటి కృప కలిగి నువ్వు దేవుడిలో జీవించగలిగితే దేవుడు నేను బహుగా ఆశీర్వదింపడానికి ఇష్టపడుతున్నాడు. నేను జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? ప్రభు మాటను వినడానికి ఇష్టపడుతున్నావా? ప్రభు మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? ప్రభు లక్ష్యంగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? యథార్థమైన భక్తి కలిగి, యథార్థమైన జీవితం కలిగి, యథార్థమైన మార్గం కలిగి జీవిస్తావా? లేదు, నా సంపాదనే నాకు కావాలి, నా జీవితమే నాకు కావాలి, నా బ్రతికే నాకు కావాలి, ఎవడేమైపోయినా నాకు అవసరం లేదు, నా ఆత్మ నరకానికి వెళ్ళిన ఇష్టం లేదు, నాకు మంచిదని నువ్వు జీవిస్తున్నావా? అయితే నేను నరకం నుంచి ఎవడు తప్పించడైన వాస్తవాన్ని గ్రహించాలి. నా ప్రియ దేవుని బిడ్డారా, చాలా మంది జీవితం యొక్క విలువ తెలియకుండా బ్రతుకుతున్నారు. ప్రభు అంటాడు, మీరు నా మాట సమ్మతిస్తే, మీరు నా మాట వింటే, మీరు నా మాటకు లోబడితే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. అది లోక సంబంధం కానీ ఆత్మీయ స్థితి కానీ. లోక సంబంధంగా ప్రభు ఆశీర్వదిస్తాడు, ఆత్మీయ పరంగా కూడా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదింపజేస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? దేవుడు ఎప్పుడు మనల్ని కనికరిస్తాడు, ఎప్పుడు మనపై ప్రేమ చూపిస్తాడు, ఎప్పుడు మనకి మంచి ఆరోగ్యాన్ని, మంచి సత్వం ఇస్తాడు, ఎప్పుడు మనం చేసే పనిలో మనకి విజయాన్ని ఇస్తాడంటే ఒక్కటే మాట, మనము దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నడవగలిగితే, దేవుని మాట ప్రకారం సమ్మతించి జీవించగలిగితే కనుక ప్రభు మనల్ని సత్యమైన మార్గంలో నడిపిస్తాడని వాస్తవాన్ని గ్రహించాం. నా ప్రియులారా, వాక్యంలోని ఫలం ఆ దేవుని మాట వింటే, దేవుని మాటకు సమ్మతిస్తే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇటీవల దేవుని మాటకు సమ్మతింపుగా, దేవుని మాటకు తిరుగుబడి, లోబడి మన ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తే ప్రభువుకి ఇష్టంగా ఉండలేదు. ఒకవేళ అలాగే ఎవరైనా ఉంటే, ఒకవేళ అలాంటి ఎవరైనా జీవిస్తుంటే, నీ ధనం నీకు శాశ్వతం కాదు, అది నీ ప్రాణాన్ని కాపాడు. యవ్వన వయసులోనే ప్రపంచాన్ని సైతం జయించిన అలెగ్జాండర్ చనిపోతూ తన సమాధిలో తను చెప్పిన చివరి మాట ఏంటంటే, సమాధిలో నా 2 చేతులు బయటికి ఉంచి నన్ను కూర్చోమని చెప్పాడు. కారణం ఏంటంటే, నీ యవ్వన వయసులోనే ప్రపంచాన్ని జయించగలిగాను, కానీ నాదంటూ నేను ఈ లోకంలో ఏది తీసుకువెళ్ళలేకపోతున్నానని నిదర్శనం చూపించి వెళ్ళాడు. ఎంతోమంది నా ప్రియ దేవుని బిడ్డలు, రాజులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, ఎవరైనా సరే లోకంలో ఎన్నో సంవత్సరాలు బ్రతికినా, ఎంతో సంపాదించిన ఏమి తీసుకువెళ్ళలేదు. మనం బ్రతికేలే తప్పు. అందుకనే వాక్యం బోధిస్తుంది, మనం తల్లి గర్భం నుంచి దిగంబరులుగా వచ్చాం కనుక మరలా తిరిగి దిగంబరులుగానే వల్ల దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుంటాడు. నిజమైనప్పుడు దేవుని బిడ్డ అక్రమంగా, అన్యాయంగా సంపాదన కోసం మనిషి రాకులాడుతున్నాడు. అన్యాయంగా జీవించండి, అన్యాయంగా నడవచండి, అక్రమంగా బ్రతకచండి, యథార్థమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆ పనికి మాలిన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నాడు. మేలైన మార్గాన్ని ఎంచుకోవడానికి ఇష్టపడితే, ఒకవేళ ఎవరైనా ఉన్నాడో వీళ్ళు వాక్యం వినేవారు, అయితే మీ జీవితాన్ని మార్చాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే యెషయా గ్రంథం అంతా మీరు ధ్యానిస్తే ప్రభు అంటాడు, మారినల్లని ప్రజల వైపు దినమల్ల నా చేతులు నేను చాచాను. వారు మారాలని, వారి జీవితం మారాలని, వారు నా మాట వినాలని, వారు పరిశుద్ధంగా నడవాలని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అప్పుడు దేవుని బిడ్డారా, దేవుని మాటలు సమ్మతిస్తే మీరు ఆశీర్వదింపబడతారు. అది లోకపరంగా కానీ ఆత్మీయ పరంగా కానీ. ఒకవేళ దేవుని మాట వెనుక మీరు సమ్మతింపుకు లోబడుకుంటే మీరు నాశనాన్ని కొని తెచ్చుకుంటారని దేవుని వాక్యం శ్రావిస్తుంది. మీ కొంతమంది భక్తులు నేను పరిచయం చేయడానికి పరిశుద్ధాత్మ ద్వారా ఇష్టపడుతున్నాను. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచ్చిన భాగాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచ్చిన భాగం నుంచి ధ్యానం చేద్దాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా నేను చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నీవు ఆశీర్వాదంగా నుండు, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించి వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్తములను నీ అందు ఆశీర్వదింపబడిన అబ్రహాము దానిగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాడు. అప్పుడు దేవుని బిడ్డరా, అబ్రహాము మెసొపొతామియా ఆ ప్రదేశంలో జీవించినప్పుడు ఆనాటి కాలంలో జనులు చంద్రుని దేవునిగా పూజించేవారు, సూర్యుని దేవునిగా పూజించేవారు. సూర్య భగవానుడు అంటారు. నక్షత్రాలను, అన్నిటినీ, చెట్లను, పుట్లను దేవునిగా పూజిస్తున్న దినాలు. అయితే నా ప్రియ దేవుని బిడ్డారా, అలాంటి దినాలలో అబ్రహాముకు ఒక పరిశోధన వచ్చింది. అదేంటంటే, నిజమైన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారా? చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, చెట్లు, పుట్లు ఇవన్నీ దేవుడు కావు. వీటిని సృజించిన దేవుడు నిజమైన వాడు ఒకడు ఉన్నాడనే ఆలోచన అబ్రహాంకు వచ్చింది. అలాంటి తర్కంలో అబ్రహాం ఉన్నప్పుడు దేవుని వాక్ అబ్రహాం ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటంటే,
అబ్రహమా, నీవు లేచి నేను చూపించిన దేశానికి వెళ్ళు. దేవుడు అబ్రహామును పిలిచాడు. నిజమే, మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరిని పిలుస్తూనే ఉన్నాడు. కానీ చాలా మంది దేవుని మాటను పెడచ్చు మీద పెడుతున్నారు. చాలా మంది మారట్లేదు. ఏంటి బ్రదర్ అంటే, ప్రభు నాకు ప్రత్యక్షంగా కనపడితే కానీ నేను మారనంటాడు. నీ పనికి మారిన నేత్రాలతోటి, నీ చిడిపోయిన కళ్ళతోటి నువ్వు దేవుని చూడలేవు. అది నీకు అసాధ్యం. హృదయ శుద్ధిగా వద్దని వారు దేవుని చూస్తారు. నీ హృదయం శుద్ధిగా ఉండాలి, నీ ప్రవర్తన శుద్ధిగా ఉండాలి, నీ బిహేవియర్ శుద్ధిగా ఉండాలి, నీ మాటలు శుద్ధిగా ఉండాలి. అప్పుడు ప్రభు నీతో మాట్లాడతాడు. చెడిపోయిన జీవితాన్ని జీవిస్తూ, పనికి మారిన జీవితాన్ని జీవిస్తూ, మంచి అనేది నీ దగ్గర లేకుండా, వాస్తవమైన జీవితం నీ దగ్గర లేకుండా చెడిపోయిన మార్గంలో నడుస్తూ, ఎప్పుడు దేవుడు నాతో మాట్లాడాలి బ్రదర్, దేవుడు నాకు ప్రత్యక్షం అవ్వాలి, లేకపోతే నేను మారడంతో నీ కర్మ. నీ జీవితాన్ని మార్చుకోవాలంటే ప్రభు నీకు ప్రత్యక్షం కావాల్సిన అవసరం లేదు. నువ్వు మంచి మార్గంలో నడిచి ప్రభువుకు ప్రార్థిస్తే కనుక ప్రభు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అయితే అబ్రహాము జీవితాన్ని మనం ధ్యానించేద్దాం. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. అబ్రహాములో ఉన్న ముఖ్యమైన స్వభావం ఏంటంటే లోబడే మనసు. చాలా మంది లోకంలో జీవిస్తున్న ప్రజలకు దేవుని మాటకు లోబడట్లేదు. దేవుని మాటను ధిక్కరిస్తున్నారు, దేవుని మాటకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. దేవుని మాట చెప్పినప్పుడు జీవితాన్ని దిద్దుకునేవాడు ఒకడు కూడా లేకుండా పోయాడు. అన్యాయమే శుద్ధిగా, అన్యాయమే ఆనందంగా, ఆ అక్రమాన్ని సంపాదిస్తూ అన్యాయంగా బ్రతుకుతున్న దినాలు. అయితే నా ప్రియ దేవుని బిడ్డరా, అటువంటి జీవితాన్ని ప్రభు ఇష్టపడ్డనే వాస్తవాన్ని గ్రహించాలి. నువ్వు నెమ్మదిగా సంతోషంగా బ్రతకొచ్చు, కానీ ఏదో ఒక రోజు దేవుని నాశనానికి అప్పగించినప్పుడు ఆ ప్రాణాన్ని ఎవడు కాపాడలేడు. కనుక ఎందుకంటే ఈ ప్రాణం నీవు నేను బ్రతుకున్నా, ఈ ప్రాణం జీవం ప్రభు ఇచ్చింది కనుక ప్రభు ఇష్టం వచ్చినప్పుడు దాన్ని తీసుకుంటాడు. వెళ్ళిపోయిన తర్వాత బాధపడే ప్రయోజనం లేదు బ్రదర్. కాబట్టి ఉన్నప్పుడు మన జీవితాన్ని మార్చుకోవాలి, మన పరిస్థితిని మార్చుకోవాలి ప్రభు ఇష్టపడుతుంది. అయితే ఇక్కడ యెహోవా దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు. దేవుడు చెప్పాడు, నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువులు విడిచిపెట్టాలి, నీ రక్త సంబంధికులు విడిచిపెట్టాలి, నీ ఆత్మీయులు విడిచిపెట్టాలి, నీకున్న ధనాన్ని విడిచిపెట్టాలి, సమస్తాన్ని నువ్వు విడిచిపెట్టి అని రాయబడింది. నిజమే పిల్లరా, దేవుని కోసం దేవుని మాటకు సమ్మతించేవాడు ఏదైనా విడిచిపెట్టగలిగే మనస్తత్వం అన్నమాట. చాలా మంది దేవుడు పిలిస్తే దేవుని మాటకు లోబడట్లేదు. కారణం ఏంటో తెలుసా? వారి అక్రమాన్ని విడిచిపెట్టలేక. కారణం ఏంటో తెలుసా? వారి వ్యభిచారాన్ని విడిచిపెట్టలేక. కారణం ఏంటో తెలుసా? వారి చెడిపోయిన మార్గాన్ని విడిచిపెట్టలేక, వారికి ఉన్న పనికి మారిన ఆలోచనలు విడిచిపెట్టలేక, వారికి ఉన్న పనికి మారిన తలంపులు విడిచిపెట్టలేక, వారికి ఉన్న వ్యభిచారాలు విడిచిపెట్టలేక, వారికి ఉన్న చెడిపోయిన ఆలోచనలు విడిచిపెట్టలేక, వారికి ఉన్న జాగ్రత్తలను విడిచిపెట్టలేక దేవుని మాటను తృణీకరించి లోకం ఎంతోమంది జీవిస్తున్నారు. అది చాలా అసహ్యకరమైన జీవితం అని ప్రభుత్వం ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో దేవునికి సమర్పించుకోవాలి. ఒకవేళ నీది చెడిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావా అయితే మార్చుకో. నువ్వు పాడైపోయిన స్థితిలో నువ్వు ఉన్నావా అయితే నీ జీవితాన్ని సరిచేసుకో. అక్రమమైన స్థితిలో నువ్వు ఉన్నావా అయితే నీ జీవితాన్ని మార్చుకో. అన్యాయమైన స్థితిలో నువ్వు ఉన్నావా నీ బ్రతుకును మార్చుకో. అక్రమంగా జీవిస్తున్నావా నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ ఆలోచన, నీ తలంపులు, నీ క్రియలు, నీ మాటలు ప్రతి ఒక్కరిని మార్చుకొని దేవుడికి నీ జీవితాన్ని సమర్పించు. నా పిల్లల అబ్రహామును పిలిచినప్పుడు లోబడ్డాడు. లోబడే మనస్తత్వం అబ్రహాముకు ఉంది. వాక్యం ఏంటన్నా నా ప్రియ దేవుని బిడ్డరా, లోబడే మనస్తత్వం నీకుందా? లోబడే ఆలోచన నీకుందా? లోబడే తలంపు నీకుందా? లోబడే క్రియలు నీకున్నాయా? అవి లేకుండా ప్రభుకి ఇష్టంగా ఉండటం అసాధ్యమైన విషయాన్ని గ్రహించాలి. లోబడాలి. ప్రభువుకు లోబడి జీవిస్తే ఆశీర్వాదం. ప్రభు మాటకి లోబడి జీవిస్తే ఆనందం. ప్రభు మాటకు లోబడి జీవిస్తే సంతోషం. ప్రభు మాటకు లోబడి జీవిస్తే ఆనందం. ఒకవేళ నువ్వు అలాగూ కాదు, నేను ప్రభు మాట వినను, ప్రభు మాటను తృణీకరిస్తానని నువ్వు జీవిస్తే కనుక చివరికి నాశనాన్ని నువ్వు కొని తెచ్చుకునే మాదిరిగా ఉంటుందని సత్యాన్ని గ్రహించాం. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాటను అంగీకరించాడు, దేవునికి లోబడ్డాడు. లోకపరంగా కాదు, ఆత్మీయ పరంగాను ఆశీర్వదింపబడ్డాడు. ఎలా ఆశీర్వదింపబడ్డాడంటే ఆ విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం మారాడు. నా ప్రియ దేవుని బిడ్డారా, మన పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే, మన పరలోకంలో దేవుని స్తుతించాలంటే మన ముందు అబ్రహాం కుమారుడు కావాలి. జక్కయ్య అనే వ్యక్తి లూకా సువార్త 19వ అధ్యాయంలో మనకు కనబడతాడు. ఇతడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఇతడు అన్యాయంగా ఎంతో ధనాన్ని సంపాదించాడు. అయితే ప్రభు ఒక దినాన్ని ఆ మార్గంలో వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, నేను నిజంగా తప్పు చేశాను, నేను ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకుంటే వాడికి 4 వంతులు చెల్లిస్తానని దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు చెప్పాడు,
ఇతడు కూడా అబ్రహాము కుమారుడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని దేవుడు సెలవిచ్చాడు. నిజంగా ఆ ఇంటికి రక్షణ ఎందుకు వచ్చిందంటే అతడు అబ్రహాము కుమారుడుగా మారిపోయాడు. అతడు అబ్రహాము కుమారుడు ఎందుకు మారబడ్డాడంటే తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. సరైన జీవితాన్ని జీవించాలి, సరైన మార్గాన్ని ఎన్నుకోవాలి, సరైన బ్రతుకును ఎన్నుకోవాలి, సరైన జీవితాన్ని ఎన్నుకోవాలి. ఈ లోకంలో మనిషి జీవిస్తే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు వాక్యం బోధిస్తుంది. నువ్వు జీవించిన జీవితంలో దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? నువ్వు జీవించిన జీవితంలో ప్రభుకు మాదిరిగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? అటువంటి స్వభావం లేకపోతే నువ్వు బ్రతికుండి కూడా వేస్ట్. నువ్వు వేస్ట్గా ఉండాలని ప్రభు ఇష్టపడలేదు. నువ్వు పనికి మనగా ఉండాలని ప్రభు ఇష్టపడట్లేదు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలని, పరిశుద్ధమైన తలంపు కలిగి బ్రతకాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అలాంటి బ్రతుకు నీ దగ్గర ఉందా? లేకపోతే ఈ సమయాన్ని మార్చుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అబ్రహాము పిలిచినప్పుడు లోబడ్డాడు కనుక దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. తను చేసిన ప్రతి ఒక్క విషయంలో దేవుడు అబ్రహాముని సఫలపరుస్తూ వచ్చాడు. నా ప్రతి దేవుని బిడ్డారా, నువ్వు చేస్తున్న పనిలో నీకు విజయం లేదా? నువ్వు చేస్తున్న పనిలో నీకు ఆనందం లేదా? నెమ్మది లేదా? సంతోషం లేదా? నీ కుటుంబంలో సంతోషం, సమాధానం లేదా? ఇవన్నీ నీకు కావాలంటే నువ్వు ఇట్లా దేవుని మాటకు లోబడాలి. నువ్వెవడైనా సరే కుల మతంతో సంబంధం లేదు. ఎప్పుడు కూడా క్రైస్తవం కులం మతం గురించి బోధించలేదు. ప్రభు చెప్పినప్పుడు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులని సంబోధించాడు, కానీ పలానా కులం పలానా మతం అని ప్రభు ఎప్పటికీ చెప్పలేదు. ప్రభు అందరికీ చెందినవాడు. అందుకనే ఆయన ప్రపంచానికి మధ్యలో జన్మించాడనే వాస్తవాన్ని గ్రహించాలి. ప్రభు అందరికీ చెందినవాడు, ప్రభు అందరి సొత్తు. కాబట్టి కుల మతం ఇక్కడ క్రైస్తవంలో కుల మత భేదం ఏమీ లేదు. అందరూ సమానం, అందరూ పాపం చేశారు కనుక ప్రభు ఇచ్చిన మహిమను పొందలేకపోతున్నారనే వాస్తవాన్ని గ్రహించాలి. నా ప్రియ దేవుని బిడ్డారా, నీ పరిస్థితి ఏంటి? నీ స్థితిగత ఏంటి? నీ క్రియలు ఏంటివి? నీ తలంపులు ఏంటివి? మార్చుకోవాలి. నీ స్థితిని మార్చాలి, నీ పరిస్థితిని మార్చాలి, నీ క్రియలు మార్చుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డారా, దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటకు సమ్మతించాలి. ఆ దేవుని మాటకు సమ్మతించిన అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. ఒకవేళ దేవుని మాటకు సమ్మతింపకుండా దేవుని మాటకు తిరుగుబడితే ఏమవుతుందని సత్యాన్ని గ్రహించి ముగిద్దాం. మీరు సమ్మతింపుగా తిరుగుబడితే మీరు నిక్షంగా ఖడ్గం పాల్గొతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మాటని మీకు నేను పరిచయం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడింది. పిల్లరా, ఆ మాట చదువు. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గంగా బ్రతికారు. ఇక్కడ మనకి ఏలీ కుమారులు కనబడుతున్నారు. వీరు మిక్కిలి దుర్మార్గులు. వీరు దేవుని ఎరగకుండా, దేవుని క్రియలు చేయకుండా, దేవుని పని చేయకుండా అన్యాయంగా అక్రమంగా నడుస్తున్న బిడ్డలు. వారు చేసిందే వేదం అనుకున్నారు, వారు చేసిందే సత్యం అనుకున్నారు, వారు నడిచిన మార్గం యథార్థమైన అనుకున్నారు, వారు చేసిన పనే మంచిది అనుకున్నారు. ధనం కోసం పాకువాడారు, అన్యాయాన్ని చేస్తూ అక్రమాన్ని దున్నుతూ ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించారు. అయితే పురులేదా, వారు దేవుణ్ణి ఎరుగని వారి దుర్మార్గంగా బ్రతుకుతారు. నిజమే, చాలా మంది లోకంలో దుర్మార్గంగా బ్రతుకుతున్నారు, చాలా మంది లోకంలో అన్యాయంగా బ్రతుకుతున్నారు, చాలా మంది అసహ్యమైన క్రియలను చేస్తూ బ్రతుకుతున్నారు, చాలా మంది వ్యభిచారులుగా, చాలా మంది దొంగతనాలుగా, చాలా మంది పోకిరి మాటలు మాట్లాడేవాళ్ళుగా, చాలా మంది పనికి మారిన వారిగా, చాలా మంది అసహ్యమైన వాళ్ళుగా, చాలా మంది వ్యభిచారులుగా, చాలా మంది చోరులుగా, దొంగతనులుగా, నీచ పనులు చేసే వాళ్ళుగా బ్రతుకుతున్నారు. అలాంటి వారు సమాజంలో లేరంటారా? ఎస్, ఉన్నారని చెప్పాలి. అటువంటి స్వభావం నీ దగ్గర ఉంటుంది. నాశనం నీ మీదకి రాకముందే నీ బ్రతుకు మారాలి. నాశనం నీ మీదకి రాకముందే నీ జీవితం మార్చాలి. లేదు బ్రదర్, నా ఇష్టం వచ్చిన బ్రతుకు నువ్వు బ్రతుకుతానంటావా? బీ కేర్ఫుల్. ప్రభు నాశనం నీ మీదకి రాకముందే నీ పరిస్థితి మారాలని ప్రభుత్వ ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. అయితే వీరి బ్రతుకుల గురించి మనం ఆలోచిస్తే, వీరు చేసిన తప్పిదం ఏంటంటే, వీరు బలిపీఠం దగ్గర సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతోటి శయనించడానికి వ్యభిచారం చేసిన జనులు. అయితే 2వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట చదువు. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, ఏలీ బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలుకు తన కుమారుడు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరకు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో శయనించడం మానచిన పడిన వారిని పిలిచి ఇట్లా అన్నాడు, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యాలు నాకు వినబడినవి. ఇలాగ కార్యాలు మీరు ఎందుకు చేస్తున్నారు? నా కుమారులను ఇలాగ చేయదు, నాకు వినబడేది మనిషి కాదు, ఎక్కువ జనులు మీరు అతిక్రమింపు చేస్తున్నారని చెప్పాడు. అప్పుడు దేవుని బిడ్డారా, వారి తండ్రి వాళ్ళని పిలిచి చెప్పాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు మీరు చేస్తుంది మంచి పని కాదు. మీరు స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారని నాకు వినబడింది, అదే మంచిది కాదు, అది మానుకోండి.
అని చెప్పినప్పుడు నా ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు చెప్తున్నాడు, నువ్వు దొంగగా బ్రతుకుతున్నావు, అది మంచిది కాదు, మార్చుకోమని చెప్తాడు. నువ్వు అన్యాయంగా జీవిస్తున్నావు, అది మంచిది కాదు. నువ్వు అక్రమంగా జీవిస్తున్నావు, అది మంచిది కాదు. అన్యాయంగా అక్రమాన్ని ధనాన్ని సంపాదిస్తున్నావు, అది మంచిది కాదు. వ్యభిచారంగా బ్రతుకుతున్నావు, అది మంచిది కాదు. ఆ జాగ్రత్తని చేస్తూ ఆలోచిస్తూ బ్రతుకుతున్నావు, అది మంచిది కాదు. మంచి స్థితి లేకుండా బ్రతుకుతున్నావు, అది మంచిది కాదు. మంచి ప్రవర్తన లేకుండా, మంచి క్రియలు లేకుండా, మంచి ఆలోచన లేకుండా, మంచి తలంపు లేకుండా బ్రతుకుతున్నా, ఇది మంచిది కాదని వాస్తవాన్ని గ్రహించాలి. వారు అలాగ బ్రతికారు కనుక ప్రభు వారిని చంపాలని ఇష్టపడ్డాడు. ఒక తండ్రి ఒక కుమారుని చంపడానికి ఇష్టపడ్డాడు. కానీ ప్రభు ఎందుకు ఇష్టపడ్డాడు? వారి ప్రవర్తన బాగోదు. ప్రభు ఎందుకని వారిని చంపాలనుకున్నాడు? వారి క్రియలు బాగోలేదు. వారి ప్రవర్తన మార్చుకోమని చెప్పినప్పుడు, వారి క్రియలు మార్చుకోమని చెప్పినప్పుడు వారు ఇల్లు లేదు. అందుకే ప్రభు వారిని చంపాలని చూశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని చెప్పినా ఏది చేసినా కానీ వారి జీవితాన్ని వారు మార్చుకోలేదు కనుక ఒక్క దినం వల్ల వారిద్దరు అన్నదమ్ములను దేవుడు చంపేశాడు. మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడి నాశనం నీ మీదకి రాకముందు నువ్వు దేవుని మాటకు లోబడే మనస్తత్వం కావాలి. నా ప్రియులారా, దేవుని మాటకు సమ్మతిస్తే, నువ్వు దేవుని మాటను సమ్మతించి ఆయన నీకేం కావాలడు అది ఖచ్చితంగా దేవుడు అని పిలుస్తాడు. అది లోక సంబంధమైనది కదా, ఆత్మీయ సంబంధం. దేవుని మాట విను, దేవుని మాటను సమ్మతించు, దేవుని మాట విను, ఆయన ప్రకారం దాని ప్రకారం నడవడానికి ప్రయత్నించు. అప్పుడు ప్రభు నేను ఆశీర్వదిస్తాడని సత్యాన్ని గ్రహించాలి. అప్పుడే దేవుని బిడ్డ, నీ జీవితం ఎలాగుంది, నీ పరిస్థితి ఎలాగుంది, నీ స్థితిగతి ఎలాగుంది? దేవుడి మాట అలనాడు అబ్రహం వినకపోతే ఈనాడు విశ్వాసం తండ్రిగా మారేవాడు కాదు. ఆయన గురించి మనం చెప్పుకుంటున్నామంటే కేవలం దేవుని మాట విన్నాడు. చాలా మంది దుర్మార్గంగా ప్రవర్తిస్తే దేవుడి మాట వినట్లేదు. ఒకవేళ అలా ఎవరైనా ఉంటే మీ జీవితాన్ని మార్చండి, మీ పరిస్థితిని మార్చుకోండి, మీ స్థితిగతిని మార్చుకోండి, మీ కార్యక్రమాలను మార్చుకోండి. ప్రభు పెద్ద ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుండే ఆమె. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, అన్యాయంగా బ్రతుకొద్దు, అక్రమంగా బ్రతుకొద్దు, కష్టమైన జీవితాన్ని జీవించవద్దు. దేవుడు నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా నీ జీవితాన్ని దేవుడు కల్పిస్తే ఆయన నేను నూరంతలుగా ఆశీర్వదిస్తాడు, నూరంతలుగా ఫలింపజేస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని బలపరిచి దీవించుంటాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన దేవా, సజీవుడా, సర్వాధిపతి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. నీ మాట సమ్మతించి లోబడితే కనుక నీవు ఆశీర్వదిస్తావు. ఒకవేళ నీ మాట సమ్మతించి లోబడితే, తిరుగుబడితే కనుక నువ్వు నిశ్చయంగా కంఠం పాలు చేస్తావు, నాశనం చేస్తారని వాక్యం సెలవించింది ప్రభు. నిజమే, అబ్రహాం నీ మాటకు లోబడ్డాడు కనుక ఆశీర్వదింపబడ్డాడు. మేము నీ మాటకు లోబడలేదు కనుక ఇలా నాశనాన్ని తెచ్చుకుంటున్నాం ప్రభు. మళ్ళీ ఎవరైనా నీ మాట వినకుండా జీవిస్తే కనుక ఈ క్షణం మన జీవితాన్ని మార్చుకునే కృపను అనుగ్రహించండి. నీ మాటకు లోబడే మనస్తత్వాన్ని అనుగ్రహించండి ప్రభు. మీ కృపను అనుగ్రహించండి. వాక్యాన్ని విన్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి తండ్రి. ఇంకా ఆయన బలంగా వాక్యం విని ఆయన వారి ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకునే కృపను అనుగ్రహించండి. ఆయన నీ రాత్రి వరకు నీ మాట విని నమ్మకంగా ఉండే బిడ్డలుగా మీ కృపను అనుగ్రహించండి. సమస్త విషయంలో మీ ఆధిపత్యానికి వహిస్తుంది. మంచి దేశం క్రీస్తున్నామని వినయంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పేరిట మీ అందరికీ కూడా మరి ఒకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యాన్ని విని మీరు ఆశీర్వదింపబడినట్లయితే, దేవుని చేత బలంగా మీరు ప్రేరేపించబడినట్లయితే మా గురించి మీరు ప్రార్థించండి. ఇంకా మా వాక్యాలు వింటూ ఉండండి. దేవుడు మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాను. మెట్టుకు దేవుడి రాకడ వరకు కూడా మంచి ప్రవర్తన కలిగి ఆయన మాటకు లోబడే మనస్తత్వం మీకు ఉండాలని నేను ఇష్టపడుతున్నాను. మీరు మమ్మల్ని సంప్రదించాలి అంటే, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయాలంటే నా కాంటాక్ట్ నెంబర్ చెప్తున్నాను. 7660003990. మరొకసారి చెప్తున్నాను, 7660003990. ఈ నెంబర్కి మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ప్రార్థన అవసరత మాకు తెలియజేయచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించింది. ఆమె.